అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఎలా మాట్లాడారు, ఎలక్షన్ తర్వాత ఎలా మాట్లాడారు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్‌కి సుగాలి ప్రీతి కేసు తీసుకుంటే, ఇప్పుడు ఇలాంటి అత్యాచారం, హత్యలు జరిగిన లేడీస్ పేరు మారుస్తారు. గీత అని పేరు పెట్టారు. ఈ కేసు డీటెయిల్‌లోకి వెళ్ళను గానీ, ఇలా అసలు రాజకీయ నాయకులు ఎలా బిహేవ్ చేస్తున్నారనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ కేసు 2017 అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న ఆమె హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అప్పటి నుండి వాళ్ళ పేరెంట్స్ పోరాటం చేస్తూనే ఉన్నారు. నియర్లీ ఇప్పటికి 7-8 ఇయర్స్ అవుతున్నా సరే వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్తున్నారు. మరి ఈ కేసులో వివిధ రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తున్నారో ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎలక్షన్ ముందు ఏమన్నారో చూడండి. నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతున్న మాటకి మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిదే తీసుకుంటా అన్నారు ఎలక్షన్ ముందు. నేను ఒక మాట ఇస్తే మాట కోసం చచ్చిపోతా అన్నారు. మరి ఇప్పుడు సుగాలి ప్రీతి గారి కేసే తీసుకున్నారు ఫస్ట్ కేసు. అంటే ఆ కేసు గురించి ఎలా మాట్లాడారు చూడండి. అలాగే ఇంకో పబ్లిక్ మీటింగ్లోనే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో చూడండి. నిజ జీవితంలో ఏమి చేయలేవు, సినిమాలో తొడలు కొట్టచ్చు, కన్నీళ్ళే. మరి జగన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధిగానే ఉంటే ఆ ఆడబిడ్డను చంపేసిన వాళ్ళ కేసు ఎందుకు తీయరాయన? ఎందుకు వాళ్ళు వెనకేసుకొస్తారు? వాళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? పోలీసులకి బిడ్డలు ఉండరు, ఆడబిడ్డలు ఉండరు. ఆ పోలీసులకి, రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా? చేసిన ఆ బిడ్డని చంపేసిన పెద్దవాళ్ళకి ఆడబిడ్డలు లేరా? అడిగేవారు ఎవరు లేరు. ఒక పబ్లిక్ మీటింగ్లో ఆవేశపడుతూ ఊగిపోతూ మాట్లాడారు. వాళ్ళకి ఆడపిల్లలు లేరా, జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే కేసుని టేకప్ చేయరా, ఇలా అంటూ మాట్లాడారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మరి సుగాలి ప్రీతి కేసు ఎంతవరకు వచ్చింది, ఎంత పురోగతి సాధించింది? ఇక్కడ ఇంకో విషయం మాట్లాడాలి. జనసేన సపోర్టర్స్ దీని గురించి ఏం చెప్తారు? జనరల్గా అసలు పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేశారు కాబట్టి ఈ కేసు ఇంత మూవ్ అయింది, ఇంత అంటే ఒక రకంగా పేరు వచ్చింది, దానికి ఇలా హైప్ వచ్చింది, ఇంతమందికి తెలిసింది, ఇలా న్యాయం చేయాలని అందరూ బయటకు వచ్చి అడుగుతున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోకుండా ఉంటే ఇంతమంది బయటకు వచ్చేవాళ్ళు కాదు అన్నట్లు మాట్లాడతారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. అలాగే వైసీపీ సపోర్టర్స్ ఏం మాట్లాడతారు? అసలు టీడీపీ గవర్నమెంట్లోనే ఇది జరిగింది, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు, స్థలం ఇచ్చారు, పొలం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేశారు, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయలేదు అన్నట్టు వాళ్ళ సపోర్టర్స్ వాళ్ళు మాట్లాడతారు. అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తారంటే, సిబిఐ ఎంక్వైరీ చేశారు, ఆ జీవో రిలీజ్ చేశారు, కానీ ఆ జీవో ఎందుకు పనికిరాని జీవో, అది సిబిఐ వాళ్ళు టేకప్ చేయడానికి పనికొచ్చే జీవో కాదు అని వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. అలాగే స్థలం ఇచ్చారు, పొలం ఇచ్చారు అన్నారు కదా, దాని గురించి వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు చూడండి. వాళ్ళు ఏం చెప్తారంటే, స్థలం ఇచ్చారు, పొలం ఇచ్చారు, కానీ అది ఒక ఎస్సీ ఎస్టీ కేసు జరిగినప్పుడు అందరికీ ఎలా ఇస్తారో అలాగే ఇచ్చారు, అంతేగాని మాకు స్పెషల్గా ఇచ్చింది కాదు అన్నట్టు చెప్తారు. అడిగితే అప్పుడు ధనంజయ రెడ్డి గారు మాకు పక్కన పెట్టేశారు. ఓఎస్డి ఫకీరప్ప గారు, గోపీనాథ్ మా హస్బెండ్ కి ఒక జాబ్, 5 ఎకరాల భూమి, 5 సెంట్ల స్థలం ఇచ్చారు. అవి కూడా ఇచ్చారు 2021లో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే మాకు ఇవ్వడం జరిగింది. అది కూడా యాజ్ పర్ ద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారమే. సుగాలి ప్రీతి కేసుకు మాత్రమే కాదు, ఆ విధంగా ఎవరికి జరిగినా ఇచ్చేవి ఇచ్చారు. మాకి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. కానీ సుగాలి ప్రీతి కేసుకి మాత్రమే కాదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి ఇలాంటి కేసులు ఏది జరిగినా ఎవరికైనా ఇస్తారు. అలా స్థలం కానీ, పొలం, గవర్నమెంట్ జాబ్, ఇవి అలా ఇచ్చినవే కానీ సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగలేదు, ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడలేదు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే నేనేం చెప్తున్నా అంటే, వైసీపీ సపోర్టర్స్ ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని చెప్తున్నారు కదా. అలా వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్ చెప్పేది ఎవరికైనా ఇస్తారు ఇలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు జరిగినప్పుడు అని. అలాగే
వైసీపీ కార్యకర్తలకి ఇంకో పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆమె ఏం చెప్తున్నారు చూడండి. అమరావతిలో మీరు దిశను బాధపడిన దిశలు జరిగిన బాధ మీరు మొన్నటికి నేను ఈ కర్నూలు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా నేను నా ఫైల్ ని ఇవ్వడం జరిగింది. 2 సార్లు కలిసాను. మొదటిసారి కలిసినప్పుడు బాగానే మాట్లాడినారు, రెండోసారి కలిసినప్పుడు యూత్ చీఫ్ పీపుల్ అన్నారు మమ్మల్ని. తర్వాత వైసీపీ అనిల్ కుమార్ యాదవ్ గారంట ఆయన కలిసినప్పుడు ఫస్ట్ బాగానే మాట్లాడారంట, రెండోసారి కలిసినప్పుడు యూత్ చీఫ్ పీపుల్ అని మాట్లాడారంట, తక్కువగా మాట్లాడారంట. అంటే నేను అనేది ఏంటంటే పార్టీలకి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు సపోజ్ మనం పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నాం, ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేటివేనా? అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్లో అన్నారు, మనం ఏదో గుడ్డెద్దులు చేతపడినట్టు కాదు, ఆలోచించండి అందరూ, మనం అందరూ ఆలోచించాలి అన్నారు. ఆలోచించాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తే ఇంకా ఆయన ఏం చేసినా వాళ్ళని వాళ్ళు ఫాలో అయిపోవడమేనా? అలాగే వైసీపీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తే వాళ్ళు ఏం చెప్తే అది నిజమే అని వాళ్ళని సపోర్ట్ చేసేటివేనా? నిజంగా మనం అందరూ ప్రజలందరం ఒక వైపు ఉండి సుగాలి ప్రీతి కేసులో న్యాయం జరుగుతుందా జరగట్లేదా, ఏ రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తున్నారు, ఎలక్షన్ ముందు ఎలా స్పందిస్తున్నారు, ఎలక్షన్ తర్వాత ఎలా స్పందిస్తున్నారు, ఇలా ఏం ఆలోచించమా? మనం ఒక పార్టీని సపోర్ట్ చేస్తే ఇంకా ఆ పార్టీని వెనకేసుకు రావటమేనా? ఒకసారి ఆలోచించండి ఈ కేసు గురించి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇంతకు ముందు సంక్షేమ పథకాల గురించి ఆయన ఎలక్షన్ ముందే ఉన్నారు చూడండి. మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ పథకాలు వెల్ఫేర్ సంక్షేమ పథకాలు వైసీపీ చెప్తుంది, నేను సంక్షేమ జనసేన కానీ మిగతా వారు ఎవరు వచ్చినా సంక్షేమ పథకాలు మద్దతు తీసేస్తారని అని అంటా ఉన్నాం. సంక్షేమం గురించి నా ఆలోచన చెప్తాను. సంక్షేమం ఉండాల్సిందే, సంక్షేమ పథకాలు ఉండాల్సిందే, సంక్షేమం ఉండాల్సిందే, సంక్షేమ పథకాలు ఉండాల్సిందే అన్నారు. అంటే అప్పుడు ఎలక్షన్ ముందు చెప్పారు కదా రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారు ఇలా అని. అప్పుడు సంక్షేమ పథకాలు తీసేస్తారేమో అని కొంతమంది మాట్లాడితే అప్పుడు అన్నారు అనమాట సంక్షేమ పథకాలు ఇస్తామని. మరి ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు ఆల్రెడీ 9 నెలలు అయిపోతుంది. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు? వీళ్ళు చెప్పిన సూపర్ 6లో ఎన్ని ఇచ్చారు? ఇప్పుడు సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు గారు కొన్నిటికి బడ్జెట్లో అసలు నిధులే కేటాయించలేదు. మరి దాని మీద ఏం స్పందిస్తున్నారు? ప్రశ్నించడానికి పెట్టారన్నారు కదా, మరి ఏం ప్రశ్నించారు? బడ్జెట్ లో ఎందుకు కేటాయించలేదు నిధులు? పోయిన సంవత్సరం ఈ సూపర్ 6 ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు రాబోయే సంవత్సరానికి సూపర్ 6 లో బడ్జెట్ లో ఎందుకు నిధులు కేటాయించలేదు అని పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారా? నేను అనేది ఏంటంటే ఎలక్షన్ ముందు ఎలా చెప్పారు ప్రజల్లో, ఇప్పుడు ఎలా చెప్తున్నారు? అలాగే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక మాట అన్నారు, ఇది వైసీపీ సపోర్టర్స్కి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎలాంటి హెల్ప్ చేయకూడదు అన్నారు. మరి దాని మీద ఏం స్పందించారు పవన్ కళ్యాణ్ గారు? ఒకసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే ఇంతకుముందు పబ్లిక్ మీటింగ్లో సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ మీ జేబుల్లో డబ్బులు ఏమన్నా ఇస్తున్నారని, మేమందరం కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా ఇచ్చేది అంటారు. ఇన్ని లక్షల మంది రోడ్ల మీద ఆనందంతో ఉంటాం. మీ జేబుల్లో డబ్బులు కూడా ఇవ్వట్లేదు. నేను ఖచ్చితంగా వాళ్ళు ఎన్నని ఎత్తి హక్కును కోల్పోయి నేను ఇదే చెప్పాను మీకు. మీ సాక్షి పేపర్లో వచ్చే ప్రాఫిట్స్ ని అప్పుడు మీరు భారతీయ సిమెంట్స్ అమ్ముకొని ఆ షేర్లు అమ్మేసి పెడితే అప్పుడు కట్టండి. లేదా మీ సాక్షి పేపర్లో వచ్చే ప్రాఫిట్స్ ని అప్పుడు పెట్టుకోండి, సంతోషం ఎవరు కాదని. అంటే ఇది మనందరం ఆలోచించాలి. మనకు గుడ్డిది చేరుకోవడం వెళ్ళిపోవద్దు, ఆలోచించాలి. ఈ తరం మీరు ఆలోచించాలి. ప్రతి పథకానికి వీళ్ళు ఏం చేశారని, వీళ్ళు ఏం సాధించారని వెళ్ళి పెట్టుకుంటారు. కరెక్టే, మీరు రోడ్ల మీద తిరిగేది మీ డబ్బులు కాదే, మా అందరి ఉమ్మడి శ్రమే, మా అందరి ఉమ్మడి కృషే. మేము ట్యాక్సులు కడితేనే కదా మీరు ఉన్నారు ఇక్కడ, అందరూ ఎక్కారు అక్కడ. మా ట్యాక్సులు కట్టి మీ కార్లు వస్తున్నాయి, 2.5 లక్షలు ఒక్కొక్కరికి జీతం వచ్చారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి. మేమందరం ట్యాక్సులు కట్టిన డబ్బులే కదా మీరు ఇచ్చేది, వీటికి మీ పేర్లు ఎలా పెట్టుకుంటారా అనే సందర్భంలో మాట్లాడారు. ఇప్పుడు
ఆయన అన్నారు, ఇందాక వినే ఉంటారు మీరు, మనం అందరూ ఏదో గుడ్డెద్దులు చేలో పడినట్టు కాదు, మనం అందరం ఆలోచించాలి అని. మనం ఆలోచించాలి కదా, జన సైనికులు కూడా ఆలోచించాలి, అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి, అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. ఆయన అన్న పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే గుడ్డెద్దులు చేలో పడినట్టు కాదు, మనం ఏదన్నా ఒక నాయకుడిని అభిమానిస్తున్నాం అంటే గుడ్డిగా వాళ్ళు ఏం చెప్తే అది సపోర్ట్ చేసేయడం కాదు. మనం అభిమానించే నాయకుడు తప్పు చేసినా మనం క్వశ్చన్ చేసే స్టేజ్లో మనం అందరం ఎందుకు లేము? ప్రజలందరం ఒకవైపు ఉండి రాజకీయ నాయకులు చేసే తప్పుల్ని మనం ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నాం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మనమందరం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని ఇస్తున్నారు కదా, మీ మీ సొంత డబ్బులు, మీ భారతీయ సిమెంట్ అమ్మిన డబ్బులు సాక్షి పేపర్లో వచ్చే ప్రాఫిట్స్ ఇవ్వట్లేదు, అందుకే పేర్లు ఎలా పెట్టుకుంటారు అన్నారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు వైసీపీ కార్యకర్తలకి వాళ్ళకి హెల్ప్ చేయకూడదంటే మరి మీరు ప్రశ్నించాలి కదా, మనమేం మన జేబులో డబ్బులు ఇవ్వట్లేదు, మనకు కావాల్సిన వాళ్ళకి ఇవ్వడానికి అందరూ కట్టిన ట్యాక్స్ డబ్బులు ఇస్తున్నాం, అలాగే వైసీపీ వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టిన డబ్బులు మనం వాడుతున్నాం, ఈ గవర్నమెంట్ నడుస్తుందంటే వైసీపీ కార్యకర్తలు కూడా కట్టిన డబ్బుతో గవర్నమెంట్ నడుస్తుంది, వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే అని ప్రశ్నించాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు అసెంబ్లీలో నుంచి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరా అన్నట్టు ఇమిడియేట్ చేయటం, ఇలాంటివన్నీ స్టంట్స్ చేస్తున్నారా? అంటే ప్రజలందరినీ వాళ్ళ వైపు తిప్పుకోవడానికి స్టంట్స్ చేస్తున్నారా? అంతేగాని నిజంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, రాజకీయ నాయకులందరూ చేసే తప్పుల్ని ప్రజలందరూ ఒకవైపు ఉండి ఒక్క మాట మీద ఉండి ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నాం? ఎంతసేపు ఒక రాజకీయ నాయకుని అభిమానించేసి ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది గుడ్డిగా వాళ్ళని ఎందుకు ఫాలో అయిపోతున్నాం? ఒకసారి ఆలోచించండి. సుగాలి ప్రీతి విషయంలో ఎలక్షన్ ముందేం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడారు? అలాగే సంక్షేమ పథకాల గురించి ఎలక్షన్ ముందే మాట్లాడారు, తర్వాత ఏం చేస్తున్నారు? అలాగే ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇంకా ఉంటాయి. ఒకసారి ఆలోచించండి. మనం అందరం ప్రజలందరం ఒకవైపు ఉండి రాజకీయ నాయకుల్ని క్వశ్చన్ చేయకుండా మనం అందరం పార్టీల పరంగా విడిపోయి వైసీపీ కార్యకర్తలందరూ వైసీపీ వాళ్ళు ఏం చేసినా సపోర్ట్ చేసేయటం, జనసేన కార్యకర్తలందరూ జనసేన వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళని సపోర్ట్ చేసేయటం, టీడీపీ వాళ్ళందరూ వాళ్ళని సపోర్ట్ చేసేయడం, మిగిలిన ఆపోజిట్ పార్టీ వాళ్ళని తిట్టడం, ఇంతేనా? మనం అందరం ఇలా అలవాటు పడిపోయామా? ప్రజలందరం ఒకవైపు ఉండి రాజకీయ నాయకులను క్వశ్చన్ చేసే స్టేజ్ రాదా? ఒక రోజు రాదా? అలా వస్తే ఇలా సుగాలి ప్రీతి కేసు ఇలా 7 సంవత్సరాల దాకా న్యాయం జరగకుండా ఇలా ఉండదు కదా. ఇప్పటికి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ సుగాలి ప్రీతి గురించి మాట్లాడుకుంటామే కానీ న్యాయం జరుగుతుందా? తప్పు ఎక్కడుంది? మనలో ఉందా, రాజకీయ నాయకుల్లో ఉందా? ఒకసారి ఆలోచించండి. అందరికీ నమస్కారం.